నమస్తే, నేను మీ సతీష్. పోసాని కృష్ణమురళి అరెస్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతా ఉందా అంటే తాజాగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తా ఉంది. మరి ఏమిటి ఆ సమాచారం, ఏమిటి చోటు చేసుకోబోయేటువంటి ఆ కీలక పరిణామం అనేటువంటి అంశాన్ని చూస్తే అందరికీ తెలిసిందే. ఏదైతే పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు, ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నాడు. మరి ఏమిటి ఆయన పైన నమోదైనటువంటి కేసు అని చూస్తే రెండు కులాల మధ్యన చిచ్చు పెట్టేలాగా, రెండు వర్గాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, విద్వేషాలని పూర్తిగా అంటే రెచ్చగొట్టి తద్వారా కొంత రాజకీయ లబ్ధి పొందాలి అనే విధంగా అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, వాటితో పాటుగా ఇంకా దాదాపు 16 కేసులు, మొత్తం ఆయన పైన 17 కేసులు ఉంటే అందులో ఈ కేసు పైన అయితే గనక సంబేపల్లి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయన రేణిగుంట సబ్ జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఆయన్ని మొదట అరెస్ట్ చేసినప్పుడు చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు కూడా అందరికీ తెలిసిందే. ఆ టైంలో నాకు ఒంట్లో బాగాలేదని ఒకసారి, నేను రేపొద్దున్న ట్రీట్మెంట్ తీసుకుని మీ దగ్గరకు వస్తాను, నేనేం పారిపోను కదా అని ఒకసారి, ఇంకోసారి ఏమో నేను అన్నం తిన్నాక మీతో మాట్లాడతాను, మీరెవరు అసలు మా ఇంట్లోకి రావడానికి అంటూ పోలీసులతోటే వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పోలీసులు ఆయన అరెస్ట్ చేసి ఎట్టకేలకు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఒక ఐపీఎస్ అధికారి, ఒక జిల్లా ఎస్పీ స్థాయి అధికారి, జిల్లా ఎస్పీ స్వయంగా విద్యాసాగర్ నాయుడు, ఆయనే పోసాని కృష్ణమురళి గారిని దాదాపు 9 గంటల 10 నిమిషాల పాటు విచారణ చేసినటువంటి పరిస్థితి. మరి ఆ విచారణలో కూడా ఎక్కడా సహకరించకపోగా అక్కడ ఆయన ఏదైతే కనుక ప్రవర్తించినటువంటి తీరు ఉందో అది కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా అధికారులు అక్కడ ఎవరైతే విచారణ చేస్తూ ఉన్నారో వాళ్ళని అసహనానికి గురి చేసే విధంగా పోసాని కృష్ణమురళి వ్యవహరించారు. ఒక జిల్లా ఎస్పీ, ఒక ఐపీఎస్ అధికారి, ఆయన విచారణ చేస్తూ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగితే నువ్వు నిజంగా తప్పు చేయని వ్యక్తి అయితే సమాధానం చెప్పాలి. లేదు, తప్పు చేసి ఉంటే ఆ గిల్ట్ ఫీలింగ్ నీలో ఉంటే, అరే మనం తప్పు చేశాం అనేటువంటిది మనలో కొంత పశ్చాత్తాపం లాంటి ఏదైనా కూడా ఒక భావన ఉంటే నిజాయితీగా తప్పు ఒప్పుకోవాలి, అది హుందాతనంగా ఉంటుంది. కానీ పోసాని కృష్ణమురళి ఆయన మామూలుగానే ఒక సైకిక్ మెంటాలిటీ అయింది, ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఒక జిల్లా ఎస్పీ, ఒక ఐపీఎస్ అధికారి వచ్చి విచారణ చేస్తూ నీ ముందు ఇదిగో నువ్వు మాట్లాడిన మాటలు, ఈ రకంగా నువ్వు రెండు కులాల మధ్యన చిచ్చు పెట్టేలాగా, ఏదైతే కనుక ఈ రెండు వర్గాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నువ్వు మాట్లాడావు, వీటికి ఏం సమాధానం చెప్తావు అంటే, ఆహా మీ దగ్గర వీడియోలు ఉన్నాయా, అయితే లవ్ యూ రాజానా, ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకుని లవ్ యూ రాజా ఈ రకంగా నా మాట్లాడేది, ఇంత చిల్లరగా నా బిహేవ్ చేసేది అనేటువంటి ఒక చర్చ కూడా ఈ సమాచారం బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లో జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఆయన్ని ఏదైతే కోర్టులో హాజరుపరిచారు, మరి న్యాయస్థానం కూడా ఆయనకి వాళ్ళు ఇరుపక్షాల వాదనలు వింది. పోసాని కృష్ణమురళి కోసం పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అడ్వకేట్ బాలా, ఇలాంటి వాళ్ళు ఒక 20 మంది గుంపు వెళ్ళారు అక్కడికి ఆయన తరఫున వాదనలు వినిపించడానికి. అయితే ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఆయన సక్సెస్ అయ్యారు ఈ అంశంలో. ఏమిటి ఆయన అయినటువంటి సక్సెస్ అనేటువంటిది చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏదో ఒక రకంగా సింపతి తెచ్చిపెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాగైనా సింపతి తేవాలి అని అనుకున్నారో ఏమిటో. మరి మొదట వల్లభనేని వంశీ కేసుని ఆయనే వాదించారు. వల్లభనేని వంశీ కేసులో ఏమైంది, అసలు మామూలుగా సైలెంట్గా వల్లభనేని వంశీ ఆ రోజున ఉండిపోయి ఉంటే మరుసటి రోజు రిమాండ్ ఇచ్చేవాళ్ళు, రిమాండ్ ఇవ్వకుండా ఆయనకి బెయిల్ మంజూరు చేసేవాళ్ళో తెలియదు. అక్కడ నోటి దూర్చి ప్రవర్తించారు. అక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన వినిపించినటువంటి వాదనలు పేలవంగా ఉన్నాయి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ని స్కామ్గా చిత్రీకరించి ఆ అంశంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆ కేసు విషయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంత గట్టిగా తన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు, ఎంత గట్టిగా ఇక్కడ ఏదైతే గనక గల్లీ కోర్టు నుంచి అటు ఢిల్లీ కోర్టు వరకు, హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, ప్రతి చోట ఎంత బలంగా వాదనలు వినిపించారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రానివ్వకుండా దాదాపు 53 రోజుల పాటు ఆయన్ని అక్రమంగా నిర్బంధించారు. అందులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి సక్సెస్ అయ్యాడు ఆ రోజున. అది నమ్మే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన పార్టీలో అధికార ప్రతినిధి పోస్టు కూడా ఇచ్చారు. లీగల్ సెల్లో కూడా ఏదో కీలకమైనటువంటి పదవిని ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరి అదేమిటో వల్లభనేని వంశీ విషయంలో పేలవమైనటువంటి వాదనలు వినిపించాడు. తద్వారా వంశీకి 14 రోజుల రిమాండ్. ఇప్పుడు పోసాని కృష్ణమురళి కేసులో కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డే ఆయనే వచ్చి వాదనలు వినిపించాడు. దాదాపు సుదీర్ఘంగా రాత్రి 9:30 నుంచి అనుకుంటా
రాత్రి 9:30 నుంచి ఉదయం 5:30 వరకు కూడా వాదనలు జరిగినాయి. అన్ని గంటలు వాదనలు జరిగినా మరి 5 ఏళ్ల కాల పరిమితి, అంటే 5 ఏళ్లు శిక్ష పడేటువంటి దానికంటే తక్కువగా ఉంటే మరి బెయిల్ ఇచ్చేయచ్చు, వాళ్ళకి రిమాండ్ విధించకూడదు అనేటువంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి అంత బలంగా వాదనలు వినిపించేటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎందుకు పోసాని కృష్ణమురళిని బయటికి తేలేకపోయాడు? రిమాండ్ విధించకుండా ఎందుకు ఆయన వాదనలు వినిపించి ఆయనకున్నటువంటి వాగ్దాటి, ఆయనకున్నటువంటి మేధస్సు, వీటన్నిటిని ఉపయోగించి మరి పోసాని కృష్ణమురళిని ఎందుకు రిమాండ్ నుంచి తప్పించలేకపోయాడు? ఇక్కడే పొన్నవోలు సుధాకర్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్ కూడా ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఈ రోజున తమ పార్టీ నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా అరెస్ట్ అవ్వాలి. ఆ అరెస్టులు అవ్వడం ద్వారా ప్రజల్లోకి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి తద్వారా సానుభూతి పొంది ఆ సానుభూతి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఆ ఆలోచనలకు అనుగుణంగానే తమ పార్టీ నాయకులు ఎవరు అరెస్ట్ అయినా కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని అక్కడికి పంపుతా ఉన్నాడు. ఎందుకంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వెళ్తే మిగతా లాయర్లంతా కూడా ఈయన సీనియర్ కాబట్టి ఈయన కిందే ఉంటారు. ఈయన మాత్రం వాళ్ళకి బెయిళ్లు రాకుండా, వాళ్ళకి రిమాండ్లు పడే విధంగా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం, వాళ్ళందరినీ కూడా జైళ్లలో మగ్గబెట్టడం, ఇలాంటి చర్యలు జరిగే విధంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇదంతా కూడా లీడ్ చేస్తూ ఉన్నాడు. అందులో పొన్నవోలు సుధాకర్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. అయితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏదైతే పోసాని కృష్ణమురళి అరెస్టు వ్యవహారంలో చోటు చేసుకోబోయేటువంటి కీలక పరిణామం ఏమిటి అంటే, ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత మరి ఆయన్నైతే గనక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి తర్వాత రాజంపేట సెంట్రల్ జైలుకు కూడా తరలించినటువంటి పరిస్థితి. మరి ఈ జైలు దగ్గర ఏదైతే పోసాని కృష్ణమురళి మరి ఆయన తన కన్ఫెషన్ని కూడా, అంటే ఏదైతే వాళ్ళ స్టేట్మెంట్ ఉంటుందో కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేటువంటిది మరి ప్రస్తుతానికైతే అది అఫీషియలా అనఫీషియలా అనేటువంటిది ఇంకా పూర్తిగా, అంటే అది అధికారికంగా ఇచ్చినటువంటి వాంగ్మూలమా, లేదంటే ఆయన కేవలం ఆయనకు 14 రోజులు రిమాండ్ పడ్డంతో ఆ భయంతో ఆయన మాట్లాడినటువంటి మాటలా అనేటువంటిది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. కానీ జైల్లో మాత్రం పోసాని కృష్ణమురళి ఆర్తనాదాలు పెట్టాడట, ఆయన గగ్గోలు పెట్టాడట. అయ్యా 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 నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను జైల్లో పెట్టబాకండి, నేను చేసింది తప్పే, నేను బూతులు మాట్లాడడం తప్పే, నేను ఆ రకంగా 2 కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడడం కూడా నేను చేసింది తప్పే, అందుకు నన్ను ఇలాగ జైల్లో పెట్టకండి, నన్ను ఈ రకంగా జైల్లో నిర్బంధించకండి, మీకు ఏం కావాలంటే అది చెప్తాను, ఇదంతా కూడా నాకు నేనుగా చేసింది కాదు, నా వెనకాతల కొందరు వ్యక్తులు ఉండి చేయించారు అని చెప్పేసని నిజాలు ఒప్పేసుకున్నాడు. మరి ఎవరు ఆ వ్యక్తులు, మరి వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళ ద్వారా వాళ్ళు ఏ రకంగా ప్రేరేపిస్తే పోసాని కృష్ణమురళి ఈ మాటలన్నీ మాట్లాడాడు అనేటువంటిది కూడా చూస్తే, మరి పోసాని కృష్ణమురళి ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టేవాడు. ప్రెస్ మీట్లు పెట్టి అటు పవన్ కళ్యాణ్ గారిని గురించి, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, అటు లోకేష్ గారిని బూతులు తిడుతూ పేట్రేగిపోయాడు. అలాగే వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మహిళల్ని అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడ్డాడు. పవన్ కళ్యాణ్ గారిని అయితే లకారాలతోటి సంపాదించడం, అలాగే ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన మాజీ భార్య కావచ్చు, లేదంటే వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి కూడా, వాళ్ళు రేపు పెద్దవాళ్ళు అవ్వరా, వాళ్ళ దాకా మేము వెళ్తాం అంటూ కూడా చాలా నీచమైనటువంటి భాషలో వాళ్ళని బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ మరి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం పోసాని కృష్ణమురళి ఏవైతే మాట్లాడాడో ఇవన్నీ కూడా సొంతంగా నేను మాట్లాడినవి కాదు, నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా నాకు ఒక స్క్రిప్ట్ రూపంలో వచ్చింది. ఆ స్క్రిప్ట్ని నాకు అందజేసింది కూడా ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను ఇవి మాట్లాడు అని చెప్పి, నేనే కాదు నాకులాగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా స్క్రిప్ట్లు పంపించేవాడు. ఆయన పంపించినటువంటి స్క్రిప్ట్లని నేను చదివాను, అందులో ఆయన ఏ రకంగా బూతులు తిట్టమని పంపిస్తే అవే నేను తిట్టాను. ఆయన ఏ టైంకి నేను వచ్చి మీడియా ముందు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం తిట్టాలి అన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ పంపేవాడు. ఆ స్క్రిప్ట్నే నేను చదివాను. ఆ చదివి అంటే నేను ఏవైతే బూతులు తిట్టానో ఆ వీడియోలన్నింటినీ కూడా ప్రమోట్ చేసింది ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి సజ్జల భార్గవరెడ్డి. మరి అందరికీ తెలిసిందే కదా సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే షాడో సీఎంగా ఉన్నది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఆ తర్వాత ఏదైతే అంతవరకు కూడా విజయసాయి రెడ్డి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో A1 A2 విజయసాయి రెడ్డి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 2 విజయసాయి రెడ్డిగా ఉండేది. అలాంటి విజయసాయి రెడ్డిని కూడా పక్కకి జరిపే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ప్లేస్లోకి వచ్చి కూర్చున్నాడు, ఆ ప్లేస్ని ఆక్యుపై చేశాడు. ఆ తర్వాత విజయసాయి రెడ్డికి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పోస్ట్ కూడా ఉండేది. ఆ పోస్టును కూడా పీకేయించి అది తన కొడుకు సజ్జల భార్గవ రెడ్డికి వచ్చే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి బాగా ఏదైతే కనుక కుట్రలు చేశాడు ఆ పార్టీలో కూడా అని చెప్పుకోవచ్చు. అయితే పోసాని కృష్ణమురళి చేత బూతులన్నీ కూడా ఒక స్క్రిప్ట్ ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చి ఆ స్క్రిప్ట్ని ఇచ్చి దాని ద్వారా మాట్లాడించి అవే వీడియోల్ని సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేవాడు, పెద్ద ఎత్తున వైరల్ చేసేవాడు. ఇవంతా కూడా మాట్లాడి ఇంత వైరల్ అయినందుకు గాను పోసాని కృష్ణమురళి ఊరికేనా అంటే కాదు, ఆయనకి నెలకి 3,82,000 రూపాయలు జీతం కింద ఇచ్చేవాళ్ళట. దీనికి గాను ఏం పెట్టారు అంటే APFTVDC అంటే ఏపీ ఫిలిం టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, దానికి ఒక చైర్మన్ పదవిని ఇచ్చారు. వాస్తవంగా 3,82,000 అంటే పోసాని కృష్ణమురళి మంచి రైటరు, కొన్ని సినిమాలకు కూడా డైరెక్షన్ చేశాడు, కొన్ని సినిమాలు హిట్లు కూడా అయినాయి, ఆయన నటుడు కూడా. ఆయనకు 3,82,000 అంటే అది పెద్ద విషయం ఏం కాదు. కానీ అప్పనంగా వస్తుంది కదా, ఒక పోస్ట్ కూడా ఉంది కదా, చైర్మన్ అనేటువంటిది APFDCకి ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ అనేటువంటి పదవి కూడా ఉంది కదా. ఉత్తనే ఇంట్లో కూర్చుని అప్పుడప్పుడు మీడియా ముందరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని, వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళల్ని బూతులు తిడితే చాలు కదా. మనం ఏం అన్నం తినేవాళ్ళం కాదు, పెంట తినేవాళ్ళం. మనకు బూతులు మాట్లాడడం ఏమీ కొత్త కాదు, అవి అవలీలగా అలవోకగా వచ్చేస్తాయి మనకు నోట్లోంచి అని చెప్పి ఏదైతే పోసాని కృష్ణమురళి మరి మాట్లాడాడో, ఆయనకి స్క్రిప్ట్ని అందించింది అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, వెనకుండి మాట్లాడించిందంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. మరి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఎవరి కోసం చేస్తాడు? సజ్జల భార్గవ రెడ్డి ఆ వీడియోని వైరల్ ఎవరి కోసం చేస్తాడు? దీని ద్వారా లబ్ధి చేకూరేది ఎవరికి? వాళ్ళిద్దరికీ కాదు కదా, ఎవరికి? ఖచ్చితంగా రాజకీయ లబ్ధి చేకూరేది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి అయ్యా నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నాతో జయించింది మొత్తం వీళ్ళు, ఇది జరిగింది అంటూ ఆయన ఏదైతే కనుక రాజంపేట సబ్ జైలుకి తీసుకెళ్ళినటువంటి క్రమంలో ఆ జైలు దగ్గర అధికారుల దగ్గర మొరబెట్టుకున్నాడట పోసాని కృష్ణమురళి. మరి ఈ క్రమంలోనే ఇంకా విషయాలు రాబట్టేందుకు పోసాని కృష్ణమురళిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పోలీసులు రేపు సోమవారం నాడు కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయబోతా ఉన్నారు. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి, సజ్జల భార్గవ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు పోలీసులు. విచారణకు హాజరు కావాలి, మీ పైన ఈ రకంగా ఏవైతే కనుక కొన్ని అభియోగాలు వచ్చినాయి కాబట్టి ఈ కేసులో మీ పాత్ర ఏమిటో అనేటువంటిది కూడా మేము విచారణ చేయగవాలి, కాబట్టి మీరు విచారణకు హాజరు కావాలి అని చెప్పి నోటీసులు కూడా జారీ చేయబోతా ఉన్నారట. ఇదే గనక జరిగితే అతి త్వరలో నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేవబోయే వికెట్ కూడా కాదు, వికెట్లు ఏవి అంటే నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి అనేటువంటి ఒక ప్రచారం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.